మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. I am Dr. Bapuji, Chairman of Center for Integrated Medicine, qualified in Allopathy, Naturopathy and Yoga. ఈ రోజు మనం పెద్ద వయసు వాళ్ళకి వెన్నుమూకకు సంబంధించిన ఎక్సర్సైజెస్, స్పైనల్ ఎక్సర్సైజెస్ అంటాం. ఆ స్పైనల్ ఎక్సర్సైజెస్ డాక్టర్ వైష్ణవి ఫుల్లీ క్వాలిఫైడ్ న్యాచురోపాత్, ట్రైనింగ్ కూడా అయింది నా దగ్గర. షీఈ్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ. ఆవిడ డెమాన్స్ట్రేషన్ ఇవ్వబోతున్నారు. ఫస్ట్ ఎక్సర్సైజు, 2 చేతులు పక్కన తిన్నగా పెట్టమ్మా. అరిచేతులు నేల మీద, వేళ్ళు కలిపించు. 2 కాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ముడువు. ఒక అడుగు ఎడంగా ఉండాలి పాదాలు, మోకాళ్ళు కూడా ఒక అడుగు ఎడంగా. తల తిన్నగా పెట్టు. మెల్లిగా నడుము పైకి లేపు. ఎంత పైకి వెళ్ళగలిగితే అంత మంచిది. మళ్ళీ కింద పెట్టేసే, ఆపక్కలేదు అక్కడ. మళ్ళీ లేపు కింద అనగానే, మళ్ళీ కింద పెట్టేసే. అట్లా 6 సార్లు వరుసగా చేయమ్మా. మెల్లిగా కాళ్ళు జాపు. కొంచెం ఎడంగా పెట్టేసి లూజ్గా వదిలేసి, చేతులు పక్కన వదిలేసి, తల పక్కకు వదిలేసి, కళ్ళు మూసుకో. 1/2 నిమిషం రెస్ట్ చాలా అవసరం. 6 సార్లు చేశాక మొదటి ఎక్సర్సైజ్ ఇది. రెండో ఎక్సర్సైజ్, 2 చేతులు తల కింద పెట్టమ్మా. లాక్ చేయాలి ఇలాగా. 2 కాళ్ళు ముడు. దీంట్లో పాదాలు 2 దగ్గరగా కల్పించు. మోకాళ్ళు కూడా దగ్గర ఉండాలి. మెల్లిగా 2 కాళ్ళని అటువైపు పడుకోబెట్టు నేల మీద. తల ఇటు తిప్పాలి, మోచేయి వైపు చూడాలి. మళ్ళీ వెనక్కి వచ్చేసే మామూలు పొజిషన్కి. తర్వాత మళ్ళీ ఇటువైపు తల అటు తిరగాలి, ఆపోజిట్ సైడ్. మళ్ళీ వచ్చేసాయి. ఇది బట్ట పిండితే ఎట్లా అవుతుందో ఆ మూమెంట్ వస్తుందండి. స్పైరల్ బెండింగ్ అంటారు స్పైనల్, ఇది వర్టెబ్రల్ కాలంకి, వెన్నుమూకకి స్పైరల్ బెండింగ్ అవుతుంది. 6 సార్లు చేయాలి. 6 సార్లు అటు, 6 సార్లు ఇటు చెయ్యి. మళ్ళీ మధ్యలో ఆగక్కలేదు. అటు ఇటు 6 సార్లు, అటు 6 సార్లు, ఆల్టర్నేటింగ్ అనమాట. ఒకవైపు 6 సార్లు, రెండో వైపు 6 సార్లు పనికిరాదు. ముందు ఇటు కాళ్ళు బెండ్ చేసినప్పుడు తల ఇటువైపు బెండ్ అవుతుంది. మళ్ళీ కాళ్ళు ఇటు బెండ్ చేసినప్పుడు తల అటు బెండ్ అవుతుంది. 6 సార్లు అయిపోగానే వెంటనే రెస్ట్ తీసుకోండి. ఈ పెద్ద వయసు వాళ్ళు మంచం మీదే చెయ్యొచ్చు. కింద కూర్చోలేరు, కింద పడుకోలేరు, పడుకుంటే లేవలేరు. మోకాలు మార్చిన వాళ్ళు కింద కూర్చోలేరు. కొంతమందికి వెన్నుమూక చిన్న వయసులోనే బాగా బీసిపోతుంది. వాళ్ళు కూడా చేయనప్పుడు ఈ ఎక్సర్సైజెస్ ముందు మొదలెట్టాలి. 1/2 నిమిషం రెస్ట్ అయిపోయాక మూడో ఎక్సర్సైజ్, బోర్లా పడుకోమ్మా మెల్లిగా. చేతులు 2 ఛాతీ పక్కన పెట్టాలి. వేళ్ళు కలిపించు. 2 కాళ్ళు కలిపి పెట్టు. పాదాలు వెనక పడుకోబెట్టాలి. గెడ్డం నేల మీద బాంచు. మోచేతులు బాడీకి దగ్గరగా ఉండాలా. మెల్లిగా తల ఛాతీ పైకి లేపు. బొడ్డు వరకే లేవాలి. బొడ్డు వరకు అక్కడ ఆపాలి. మోచేతులు దగ్గర ఉండాలమ్మా. పైన చూడు. ఇది 1/2 నిమిషం చేయాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ చేయడానికి వీలు లేదు. ఇది చేయలేని వాళ్ళు, ఆపలేని వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు 5 సెకండ్లే ఆపగలరు. మెల్లిగా డ్యూరేషన్ పెంచుకోవచ్చు. 1/2 నిమిషం చేయడం చాలా ఇంపార్టెంట్.
అర్ధ నిమిషం చేయడం చాలా ఇంపార్టెంటు. ఇది చేయలేని వాళ్ళు కొంతమందికి దీన్ని మాడిఫై చేస్తాం. పాదాలు పడుకోబెట్టమ్మా, మెల్లిగా తల ఛాతి పైకి లేపు, పూర్తిగా చేతులు తిన్నగా అయిపోయేంత వరకు లేపు, పూర్తిగా మోచేతులు తిన్నగా అయిపోవాలి. అక్కడ లాక్ అవుతుంది, ఇక్కడ వెయిట్ బోన్ ద్వారా వెళ్తుంది. మడవలు కలిపి పెట్టు. ఇది చాలా ఈజీ. సో మొదట యాక్చువల్ ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు భుజంగాసనం అంటారు. దీని మాడిఫికేషన్ ఇది చేయొచ్చు మొదట్లో. దాని తర్వాత అర్ధ నిమిషం ఒకేసారి చేయాలి. పడుకోమ్మా. బోర్లో పడుకున్నప్పుడు ఎట్లా రెస్ట్ తీసుకోవాలి? తల అటువైపు తిప్పమ్మా, నీ ఫేస్ కనబడాలి. తల అటు తిప్పు, చేతులు పక్కన పడుకోబెట్టు. ఇక్కడ ఇక్కడ వెనకాల బాడీ దగ్గర కాళ్ళు రెండు వెడంగా పెట్టు. మడాలు బయట వైపు, లోపల వైపు కాదు. అది అర్ధ నిమిషం బోర్లా పడుకుని రెస్ట్ తీసుకోవాలంటే ఇది పోస్చర్. 4వ ఎక్సర్సైజ్ ఏంటంటే, 2 చేతులు తొడ కింద పెట్టమ్మా, మోచేతులు పొట్ట కిందకి వెళ్ళాలి. చేతులు ఇలా అన్నా పెట్టచ్చు, నేల మీద ఇలా పెట్టచ్చు, లేకపోతే పిడికిలు పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు. ఏ పొజిషన్ అయినా పర్వాలేదు. ఇలా పెట్టచ్చు, లేకపోతే బోర్లా పెట్టచ్చు చేతులు, లేదా పిడికిలు పెట్టచ్చు, పిడికిలు బోర్లా పెట్టచ్చు. మీకు ఏ పద్ధతి ఈజీగా ఉంటే అది చేయొచ్చు. మోచేతులు మటుకు పొట్ట కిందకి ఎందుకు రావాలంటే చేతులు 2 తిన్నగా ఉండాలి. గడ్డని నేల మీద అంచమ్మా, మెల్లిగా ఒక కాలు తిన్నగా పైకి లేపు, మోకాలు వంచకుండా. ఎంత లేపగలిగితే తిన్నగా కింద పెట్టేసి. ఇప్పుడు 2వ కాలు కింద పెట్టేసేయి. తిన్నగా పైకి లేపాలి, వంకరగా అటువైపు వెళ్ళకూడదు. అంతే, కింద పెట్టేసి. ఆ కాలు. సో 3 సార్లు ఆ కాలు, 3 సార్లు ఈ కాలు. దీన్ని అర్ధ శలభాసన అంటారు. పెద్ద వయసు వాళ్ళు చేయలేరు పూర్ణ శలభాసన. అంటే 2 కాళ్ళు లేపడం అది కష్టం, సాధ్యం కాదు ఎప్పుడు. ఎందుకంటే వెనక వైపు వెన్నుముక ఎప్పుడు బెండ్ కాలేదు, అవసరం రాలేదు కనుక బిగుసుకుపోతున్నాయి అవి. మామూలుగా కూర్చోమ్మా. ఇప్పుడు మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్. వెన్నుముక అంటే మెడ, నడుము చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి బిగుసుకుపోయిన మూలాన్నే ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పి, చేతుల నొప్పులు, కాళ్ళు లాగడాలు, మడవ నొప్పి, అరికాళ్ళ మంటలు ఇవన్నీ వస్తున్నాయి. సో ఇలా కూర్చోలేరు పెద్ద వయసు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మంచం మీద కూర్చొని కాళ్ళ కింద హ్యాంగ్ చేయొచ్చు. చేసి ఫస్ట్ ఎక్సర్సైజు తల ముందుకి వంచండి కొంచెం కొంచెం, తర్వాత వెనక్కి వంచమ్మా, మళ్ళీ ముందుకి, మళ్ళీ వెనక్కి, ముందుకి. ముందు తక్కువ, వెనక్కి ఎక్కువ. యాక్చువల్గా రూఫ్ చూడగలగాలి మీరు కూర్చుని. సో 6 సార్లు ముందు, 6 సార్లు వెనక. దీంట్లో 2వ ఎక్సర్సైజ్ ఏంటంటే మెడకు సంబంధించింది. తల ఇలాగే ఉంచండి, తల పక్కకు ఉంచండి. ఆ పక్కకు ఉంచినప్పుడు కళ్ళు ఇటువైపు తిప్పండి, ఫేస్ ముందు ఉండాలి ఆవిడ చేస్తున్నట్టు. చెవు ఏదో భుజానికి ఆనుస్తున్నట్టు ఉంచండి. మళ్ళీ మామూలుగా వచ్చేయమ్మా, అక్కడ అర్ధ సెకండ్ ఆగి మళ్ళీ ఇటువైపు. కళ్ళు ఇటువైపు తిప్పు, కళ్ళు ఇటువైపు తిప్పు, కుడివైపు. అది ఫేస్ని ముందు ఉంచుతుంది. మళ్ళీ మామూలుగా వచ్చేసాయి. మళ్ళీ ఇటు ఉంచు, కళ్ళు ఇటువైపు తిప్పాలి, మామూలుగా వచ్చేసాయి, ఆగక్కలేదు అక్కడ. అది చెవు భుజానికి ఆందండి. కొంతమంది భుజం పైకి తీసుకెళ్తారు, అది కరెక్ట్ కాదు. భుజాలు స్టడీగా ఉండాలి, కదలకూడదు. అది 6 సార్లు ఇటు, 6 సార్లు అయిపోగానే లాస్ట్ ఎక్సర్సైజ్ పెద్ద వయసు వాళ్ళకి మెడకి సంబంధించింది. మెడ ఒక్క భుజం నుంచి ఇంకో భుజం వైపు తిప్పాలి. ముందు ఇటువైపు తిప్పమ్మా, భుజం కదలకూడదు, వెనకాల గోడ చూడగలగాలి. మళ్ళీ మామూలుగా వచ్చేసి మళ్ళీ మామూలుగా వచ్చేసి మళ్ళీ ఇటువైపు ఆగాలి. అక్కడ ½ సెకండ్.
తల చిన్నగా ఉంటుంది. అది ఇది చేయడానికి 7 నిమిషాలు పడుతుందండి. 7 నిమిషాలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ముందు, రాత్రి డిన్నర్కి ముందు 5, 6 ఆ ప్రాంతాల్లో ఎంటీ స్టమక్ ఉండాలి కనుక పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ముందు, రాత్రి డిన్నర్కి ముందు ఏ టైం అయినా చేసుకోవచ్చు. 4 నుంచి 6 ఎప్పుడైనా 7 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ నొప్పులకు మందులు వాడక్కర్లేదు. ఎందుకు వాడకూడదో పెద్ద వయసు వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను నేను. ఇది సరిపోతుంది. చేయడం మొదలెట్టండి, మీ నొప్పులన్నీ పోతాయి, మందుల అవసరం రాదు. అంత మటుకు ఖాయం. థ్యాంక్ యూ.